ఇత్తడి సామాన్ కానీ రాగి సామాన్ కానీ తలతలా మెరిసేలాగా చేసుకోవాలి అని అంటే ఈ పౌడర్ మీ ఇంట్లో ఉంటే సరిపోతుంది. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పౌడర్. దీనికి ఏమేమి కావాలి అని అంటే సాల్ట్, ఎనీ ఫ్లోర్ అనమాట. బియ్య పిండి అయినా తీసుకోండి, లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. పసుపు తీసుకోండి. ఒక ఫుల్ లెమన్ అయితే పడుతుంది. వాటర్ అస్సలు పోయకుండా ఈ లెమన్తోనే ఈ పేస్ట్ అంతటిని ఇలా కలుపుకొని రాగి సామాన్ మీద, ఇత్తడి సామాన్ మీద, నల్లగా ఉన్న వాటి మీద ఈ పేస్ట్ అయితే ఫుల్గా అప్లై చేస్తున్నాను. అప్లై చేసేటప్పుడే మీరు డిఫరెన్స్ చూడొచ్చు. వైట్గా కనిపిస్తుంది అనమాట. బాగా ఆ నలుపంతా పోతుంది. ఈ లెమన్ బదులు చింతపండు అయినా యూస్ చేయొచ్చు. చింతపండు జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చింతపండు అయినా యూస్ చేసుకోవచ్చు. అన్నిటికీ అలా అప్లై చేసేసి నేను చేతితోనే అప్లై చేస్తున్నాను. ఏ స్క్రబ్బర్ కూడా యూస్ చేయట్లేదు. అట్లా ఒక 5 మినిట్స్ అట్లా అన్నిటినీ పామేసాను అనమాట. పామేసిన తర్వాత అలా 5 మినిట్స్ వదిలేసిన తర్వాత డైరెక్ట్గా ట్యాప్ కింద వాష్ చేస్తే కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి అనమాట. ఈ విషయం తెలియక ఏదేదో పౌడర్స్ అన్నీ కొనుక్కొచ్చి మార్కెట్లో ట్రై చేసినా కూడా ఇంత బాగా అయితే షైనింగ్ రాలేదనమాట. ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన హోమ్ మేడ్ పౌడర్ అనొచ్చు అనమాట. దీన్ని బ్రాస్ అండ్ ఐటమ్స్ క్లీన్ చేసుకునే పౌడర్ అనొచ్చు. మీరే చూడండి ఎంత తల మెరుస్తున్నాయో. మీకు ఇట్లా మీ ఇత్తడి సామాను, రాగి సామాను కూడా ఇలాగే మెరవాలి టిప్ అనమాట. ఇది మనం అలా క్లీన్ చేసుకోండి. చాలా చక్కగా అయితే మెరుస్తాయి. చాలా కష్టపడతాం కదా, చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.